మరి ఆయనకు ప్లేసు కేటాయించి మరి ఆయనకు నివాళులైనటువంటి మరి ఘన నివాళిగా ఆయనకి ఇక్కడ వేలాదిగా లక్షలాది తరలి వచ్చారు. ఆయన యొక్క అంత్య క్రియలలో మేమందరం కూడా పాల్గొన్నందుకు మరి మాకు కూడా సంతోషంగానే ఉన్నది. కాబట్టి ఆయనకు ఆట పాట మాటలతోటి తెలంగాణ గేయంగా రచించినటువంటి మహా నాయకుడు కాబట్టి ఆయనకు మా తరపునే కాదు, ఇక్కడ మహాజన మరి వ్యవస్థాపకులు గలం వ్యవస్థాపకులు మహాజన సురేష్ అన్న గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్నగారు రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులలో పాఠ్యాంశంగా పెట్టేటువంటి రథయాత్ర జనవరిలో ఏదైతే జరుగుతున్నదో ఆ రథయాత్రలో అన్న గళాన్ని విలిపించబోతున్నారు. ఆ గళమే అందశ్రీ గారికి నిజమైన నివాళిగా మేము తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను మరి ఆ అన్న ద్వారా మరి ఆ పాటను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ అందశ్రీ అన్నగారు ప్రముఖ కవి వాగ్గేయకారులు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ విజయకేతనం ఎగరేసినటువంటి మరి అద్భుతమైనటువంటి మహాకవి అన్న భౌతికంగా మనకు దూరం కావడం జరిగింది. అన్న భౌతికంగా దూరం అయినప్పటికీ పాట రూపంలో నిత్యం ప్రవహిస్తాడు, నిత్యం జీవిస్తాడు. పాటకు మరణం లేదనేది స్పష్టం చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా మీ మీడియా నుండి ఈ ప్రజలందరికీ తెలియజేయాలని చేస్తున్నాం. ఇప్పటిదాకా రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి, 6వ తరగతి నుంచి పెట్టాలని మహత్తరమైన పోరాటం నడిపిస్తున్నటువంటి జైభీం మహాసేన నాయకులు అన్న గౌరవ పెద్దలు అంజన్న గారు, రాజ్యాంగం అంజన్న గారు చెప్పినట్టు ఇప్పుడు ఒకటే మహాజన గలం నుంచి అడుగుతున్నాం. కవులు కళాకారులను తెలంగాణ రాష్ట్రం కోసం అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అంటూ మరి గలాన్ని వినిపించినటువంటి గద్దరన్న నుండి మొదలుకొని నేటి అందశ్రీ అన్న వరకు కూడా ఉండు పైలంగుండు అమ్మమాయం అంటూ పాట పాడినటువంటి పైలం సంతోష్ నుండి అనేక పాటలు రాసినటువంటి ఎర్ర ఉపాలన్న వరకు, అనేక మంది నిస్సారన్న వరకు, అనేక మంది కవులు కళాకారులను రక్షించుకోవడంలో బతికించుకోవడంలో ప్రభుత్వాలని విఫలమైన సందర్భంగా తెలియజేస్తున్నాం. అది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా మరి మనిషి చచ్చిపోయినాకనే ఎందుకు మనం ఘనంగా ఆయన ప్రచారం చేయాలి? బతుకుండగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, ఆరోగ్య భద్రత కోసం నిరంతరం పర్యవేక్షణ ఎందుకు పెట్టలేకపోయారు? అది గద్దరన్న తెలంగాణ కోసం తూటాలు పొడుచుకుంటే గేటుకాడ నిలబెట్టినటువంటి సంగతి మనం చూసినాం. అందశ్రీ అన్న గారికి గౌరవం దక్కింది పాట రూపంలో, అది ఓకే, కానీ ప్రాణం దక్కలేకపోయింది. కాబట్టి ఈరోజు మీకు రోగం వస్తే ఎక్కడుంటారు? కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటారు, యశోద ఇతర హాస్పిటల్లో ఉంటారు. మరి మాకు రోగం వస్తే మేము మాటలు కలిసిపోతున్నాం, గాంధీ హాస్పిటల్లో ఉంటున్నాం. ఈరోజు ట్రీట్మెంట్ అందక నిస్సారణ లాంటి వాళ్ళు, అనేక మంది కవులు కళాకారులు, పైలం సంతోష్ లాంటి వాళ్ళు, అనేక మంది కవులు కళాకారులు ఎంతోమంది ఈరోజు మరణించినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే అందశ్రీ అన్న గారు పోవాల్సింది హాస్పిటల్కు, రావాల్సింది హాస్పిటల్కి వచ్చిండు. ఏమైందని చూస్తే సాయి చంద్ లాంటి వాళ్ళు ఎంతోమంది కళాకారులు వాళ్ళలో గుండెకు ఎందుకు నొప్పి వస్తుందంటే గాయాలు అవుతున్నాయి. కాబట్టి ఆ గాయాలు చేస్తున్నటువంటి వాళ్ళ పాలకులు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ పాలకులు ఏ పాటైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే పాటకు ఏడుందిరా మరణం, పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం, అన్నకు ఏడుందిరా మరణం. మాయమైపోతున్న మనిషి విలువ తెలిపినోడు పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం. చాల్ పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం, పాట ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం. పొడుస్తున్న పొద్దు వరే గద్దరన్న అడుగులోన, గద్దరన్న అడుగులోన, గద్దరన్న అడుగులోన, యుద్ధములో యుద్ధమై పాటలా గలమయ్యే, పాటలా గలమయ్యే, పాటలా గలమయ్యే. జై బోలో తెలంగాణని జంగు సైర నోదినోడు పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం.
చాల్ జయ జయ హే తెలంగాణని విజయ కేతనం ఎగరేసి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చినోడు అన్న పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం. పల్లె పల్లె పైన మై పల్లె గోస చెప్పినోడు చాలు ఎండిపోయిన బతుకుల ఎదలు ఎన్నో చెప్పినోడు చాలు బర్రెల కాడి నుండి బరిగీసి పోరేదాకా పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం. అవినంతా చుట్టుముట్టిన అందశ్రీ అన్నకు పాటకు ఏడుందిరా మరణం, మన అన్నకు ఏడుందిరా మరణం. పాటకు మరణం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పాటను పరిరక్షించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. ఖచ్చితంగా ఈరోజు పోవాల్సింది గాంధీ హాస్పిటల్కి కాదు, మేము పోవాల్సింది కార్పొరేట్ హాస్పిటల్కు. పోవాల్సిన మార్గాలు తెరవలేదు కాబట్టి ఒక 6 నెలల నుంచో 10 నెలల నుంచో సంవత్సరం నుంచో 10 సంవత్సరాల నుంచో ఈరోజు కౌలు కళాకారులను పరిరక్షించుకుంటే ఏ ఒక్కరిని మరణించే అవకాశం ఉండకపోవు. ఆ రోజు వాళ్ళు కాపాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. అందుకే ఇంతమంది కౌలు కళాకారులు దూరమవుతారని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకుంటే మహాజనగరం సబ్బండ కులాల గుండె గొంతుకగా కౌలు కళాకారుల హక్కుల పోరాట సమితిగా రాజ్యాంగం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్తున్నటువంటి రాజ్యాంగం మహాసేన నుంచి కూడా మేము జై భీమ్ మహాసేన నుంచి కూడా మహత్తరమైన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ జై భీమ్.